9 న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే కల్పవృక్ష ఆయుర్వేదిక ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రొడక్ట్ లాంచింగ్ ని మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రజలు కూడా అనేక రోగాల బారిన పడి కనీస ఆయు ప్రమాణాలను కోల్పోతున్నారన్నారు. మనం తినే అన్నంలో కూడా పొలాల్లో విపరీతమైన పెస్టిసైడ్స్ వాడకం వల్ల అవి మన శరీరంలో కలిసి విషతుల్యం చేస్తున్నాయని, అందుకే ఇప్పుడు ప్రపంచం ఆర్గానిక్స్ వైపు చూస్తుందని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమం మహబూబాబాద్ నుండి ప్రారంభించిన కల్పవృక్ష ఆయుర్వేదిక్ కంపెనీ సీఈఓ బట్టు రమేష్ వారి కంపెనీ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. దయచేసి మనం చేసే ప్రతి ఒక్కరి మనం ఏమనుకుంటున్నాం, ఈరోజు ఇది నేను ఒక్కటి చేసే ఏమైంది అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకొక 50 సంవత్సరాల తర్వాత మొత్తం ప్లాస్టిక్ కుప్పలో మనం అందరం మునిగిపోతాం. ప్రపంచమే ప్లాస్టిక్ లో మునిగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ షాపింగ్కి వెళ్ళేటప్పుడు మన సొంత బ్యాగులు మనం తీసుకెళ్ళాలి. అక్కడ ఎక్కడ ప్లాస్టిక్ సంబంధించిన బ్యాగులు కవర్లు వాడకుండా, అదేవిధంగా ఒక గొప్ప మనసుతోటి కల్పవృక్ష వాళ్ళు కూడా ఆర్గానిక్ పద్ధతిలో వాళ్ళు తయారు చేసేటటువంటి ఏవైతే ఇక్కడ షాంపూలు కావచ్చు, ఆయిల్ కావచ్చు, వీటన్నిటిని మనము ప్రమోట్ చేద్దాం. దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని మనము తయారు చేయబడి వాటి ద్వారా అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం కొన్ని ప్రోడక్ట్స్ని ఈరోజు మన గౌరవనీయులు మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారి చేతుల మీదుగా ప్రోడక్ట్ లాంచింగ్ అనేది చేయడం జరిగింది. అంటే నిత్యావసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, సబ్బులు కానివ్వండి, అలాగే మనం టూత్పేస్ట్ కానీ, షాంపూ, హెయిర్ ఆయిల్, ఇలాంటివన్నీ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ యొక్క ప్రోడక్ట్స్ని అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా అందుబాటులో ధరల్లో ఈ యొక్క ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది యొక్క ఉద్దేశం రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి పట్టణ ప్రాంతాలను, ఇతర రాష్ట్రాలను కూడా ఈ యొక్క స్టోర్స్ ఓపెన్ చేసి వీటి ద్వారా ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ అందుబాటులో ఉండేటువంటి ఉద్దేశంతో దీన్ని మనం స్థాపించడం జరిగింది. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యాపరంగా ఐఎస్ఓ స్టాండర్డ్ అవార్డు వచ్చినట్లు ప్రిన్సిపల్ జీవన్ జ్యోతి తెలిపారు. ఆమె మీడియాకు వెల్లడిస్తూ 2018లో స్వయం ప్రతిపత్తి కలిగి విద్యాపరంగా 98% ఫలితాలు సాధించి పచ్చదనం, పరిశుభ్రతలో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నందున ఐఎస్ఓ అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మీరా సాహెబ్, అధ్యాపకులు పాల్గొన్నారు. మా కళాశాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు నియర్లీ 98% స్టూడెంట్స్కి మేము సీట్స్ అందుబాటులో ఇస్తున్నాము. అందువల్లే మనకి ఈ మధ్య ఐఎస్ఓకి సంబంధించిన ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కింద అవార్డు లభించింది. అదే కాకుండా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రమోషన్ యాక్టివిటీస్ మరియు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ ప్రాక్టీసెస్కి సంబంధించి కూడా మనకి అవార్డు లభించింది. కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే 2017లో నాక్ అక్రిడేట్ ఏ గ్రేడ్తో 3.02 CGPA సైకిల్ 3లో మాకు లభించింది. అదే కాకుండా 2018లో యూజీసీ అటానమస్ స్టేటస్ వచ్చింది. 2022లో నోడల్ రీసోర్స్ సెంటర్గా గుర్తింపు పొందింది. అదే కాకుండా 2024లో మళ్ళీ మేము నాక్ అక్రిడేషన్కి వెళ్తున్నాము. పీవీకేఎన్ కాలేజీకి సంబంధించిన ల్యాబ్స్ అయితేనేమి, మిగతా ఫెసిలిటీస్ అయితేనేమి మెండుగా ఉన్నాయి. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నిర్మల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు నివాసంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనేనని అన్నారు. 18 ఏండ్లకి యువకులను ఓటు హక్కును కల్పించారని తెలిపారు. దేశ యువతికి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని కొనియాడారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులను కూచాడి శ్రీహర్రావు గారి ఆదేశాల మేరకు డీసీసీ క్యాంప్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాదెడపు చిన్ను, జిల్లా సేవదళ అధ్యక్షులు ఎంబడి రాజేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా క్యాంప్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. రాజీవ్ గాంధీ గారు దేశానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎనలేని సేవలు చేయడం జరిగింది. ఆయన సేవలను కొనియాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుకు నడుస్తాయని తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు యువకులు ఉంటేనే దేశం బాగుపడతానే ఉద్దేశంతో
యువకులకు మొట్టమొదటిసారిగా 18 సంవత్సరాలకే ఓటకు అవకాశం కల్పించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ సేవలు చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు పల్లెలే పట్టుకొమ్మల లెక్క, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజే ముందు చూపుతో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి దేశాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో యువతని దిశానిర్దేశం చేస్తుందని భాగంలో యువతకు దృష్టిలో పెట్టుకొని ఆ రోజే 18 సంవత్సరాలకే ఓటు హక్కు వినియోగించడం చేసిన ఓటు యొక్క చట్టం తీసుకొచ్చి యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కుని చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీ ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటారని రాయదుర్గం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేంద్ర ప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ శాంతకుమారి తెలిపారు. రాయదుర్గం అర్బన్ పరిధిలోని 17వ వార్డు కేరమ్మకట్ట ఏరియా, గుగ్గిరెట్టి ఏరియాలోని కాలనీలో దోమల వల్ల వ్యాపించే వ్యాధుల జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సరైన అవగాహనతో దోమకాట నుండి రక్షణ పొందవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇంటి పరిసరాల్లో నీటి తొట్టెల్లో ఉన్న లార్వాను గుర్తించి పారవేయించారు. డ్రైన్ లో అడ్డుగా ఉన్న వాటిని తొలగించి నీరు నిల్వ ఉండకుండా నిరంతరం పారేటట్లు చూడాలన్నారు. ఫ్రైడే దోమ పుట్టకూడదు, పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే ఆరిపోయినాక నీళ్ళు పోసుకున్నాక అర్థమైందా, ఆరిపోయి ఏమైతే అది లార్వా చిన్న పురుగులు మాత్రం మనం ఇంట్లో చూస్తుంటాం కదా. కాబట్టి ఎవరింటి ముందర వాళ్ళు క్లీన్ శుభ్రంగా ఉంచుకోండి. అర్థమైందా? పేపర్లు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోండి. ఇంకా ముఖ్యంగా ఎక్కడైనా గుంటలు వర్షం నీళ్లు వచ్చింటాయి, మన ఇంటి ముందర నీళ్లు ఎక్కువ నిలబడి ఉంటాయి. ఎక్కడన్నా నీళ్లు నిలబడి ఉంటే ఏం చేయాలా? ఇంటి ముందర ఆయిల్, మన ట్రాక్టర్ వేస్ట్ ఆయిల్ వేసినా పర్వాలేదు, లేదా మామూలు తర్వాత గెసి వేసినా పర్వాలేదు, ఏ ఆయిల్ వేసినా కూడా అక్కడ ఖచ్చితంగా మనకి ఆ దోమ. వికారాబాద్ జిల్లా చౌట్పూర్ మండలం మరికల్ గ్రామంలోని రైతు వేదికలో అర్ధరాత్రి చోరీ జరిగింది. రైతు వేదికలో ఉన్న కంప్యూటర్, సిపియు, యూపీఎస్, సౌండ్ సిస్టమ్, మౌస్, కీబోర్డ్, కేబుల్ వైర్లను మొత్తం 1,75,000 విలువ చేసే సిస్టమ్ సామాన్లు దొంగిలించారు. అగ్రికల్చర్ ఏఓ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలంలో బీర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఉండడంతో మద్యం సేవించి మద్యం మత్తులో ఈ పని చేసి ఉంటారని స్థానికులు ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.